వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. తహసీల్దార్ కొత్తగా బాధ్యతలు చేపట్టారు. ఆమె ఇప్పుడిప్పుడే వ్యవస్థను గాడిలో పెడుతున్నారు. కానీ కొందరు సిబ్బంది పనితీరు బాగాలేదు, మార్చుకోండి అంటూ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజలకు సేవలు అందించడంలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ రెవెన్యూ అధికారులను హెచ్చరించారు. విజయమూరు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఇకపై ఉండకూడదని స్పష్టం చేశారు. ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు తహసీల్దార్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెవెన్యూ శాఖ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలు, పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు, భూ సమస్యల పరిష్కారంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం, నిర్లక్ష్య ధోరణిపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజలతో నాటకాలు ఆడితే, పనుల్లో జాప్యం చేస్తే ఉపేక్షించే పరిస్థితే లేదు అంటూ అధికారులకు స్పష్టమైన హెచ్చరిక చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రతి ఒక్కరికి నిర్ణీత సమయంలో సేవలు అందించడం అధికారుల బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజలు చిన్న చిన్న పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితులు ఇకపై పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. ప్రతి దరఖాస్తును గడువులోగా పరిష్కరించి పారదర్శకంగా, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా ప్రతి అధికారి నిబద్ధతతో పనిచేయాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశించారు. ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీతో రెవెన్యూ శాఖలో అధికారుల పనితీరుపై చర్చ మొదలైంది. ఇకపై ప్రజా సమస్యల పరిష్కారంలో వేగం పెరుగుతుందని స్థానికులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. 48 గవర్నమెంట్ ల్యాండ్ ని ఆక్యుపై చేసుకుని చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారు వాళ్ళు? గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసుకుని క్లియర్ గా ఎంఆర్ఓ అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పలానా సర్వే నెంబర్లు 147, 148 నల్లగంగు అరుణ భర్త జనార్దన్ అనే ఆయన ఎంఆర్ఓ సర్టిఫై చేశాడు పేపర్ లో. ఏంది వాళ్ళ పొలంలోకి దావ లేకుండా చేయడానికి వాళ్ళు ఎవరు? వాళ్ళు ఫస్ట్ లో వీళ్ళు పోయే దారి కాంపిటీషన్ జొన్న వేశారు. మేము దారి చూపించాం. చూపిస్తే మళ్ళీ వాళ్ళు రానికుండా వీళ్ళిద్దరు కొంచెం గొడవలు పెరుగుతున్నాయని చెప్పి సార్ ఏం చేశారంటే బోర్డు పెట్టేసి ఇద్దరు పిలిపించారు. సార్ పిలిపించి వాళ్ళని విచారించి వాళ్ళు ఒప్పుకోసి బోర్డు పెట్టమని పెట్టారు. మీ సర్వే నెంబర్ ఎంతమ్మా? దేనికి నువ్వు ఇంకా గవర్నమెంట్ వర్క్ చేయడం దేనికి? ఇంకా సార్ మళ్ళీ వాళ్ళు వచ్చారు. సార్ ఎవడేవాడు? అది వాళ్ళ అవతల ఏంది వాడు చేసేది? వాళ్ళు వచ్చి అడిగిన తర్వాత మళ్ళీ అవతల చూపి వాడు ఎవడని అసలు ప్రెజెంట్ చేశారు. వాడు ఎవడు అసలు? మీరు క్లియర్ గా విలేజ్ మ్యాప్ ప్రకారం మీరు బోర్డు పెట్టేసేయండి. ఎవరైతే ల్యాండ్ ఆక్యుపై చేస్తున్నారో అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ క్లియర్ గా బోర్డు పెట్టండి. ఎస్ఐ గారు, సిఐ గారు క్లియర్ గా వీళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ ప్రకారం విలేజ్ మ్యాప్ ప్రకారం బోర్డు పెట్టేస్తారు. ఎవడన్నా కానీ ఒక్క అడుగు దాంట్లో కానీ ఇస్తే లోపలతో ఇంటికి తీసుకెళ్ళి ఇప్పుడు ఎవడైనా సరే నాటకాలు తప్పుతున్నారు అంతా. గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసుకునేది మళ్ళా పాపం అనవసరంగా ల్యాండ్ ఉండే వాళ్ళకి లోపల పోవడానికి రాజుల పాలన ఇదేమన్నా తమాషాలు పడుతున్నారు అంతా. ఎన్ని రోజులు జరుగుతుందా? సిగ్గుండాలి మనందరికీ, నాయకులందరూ. కొంతమందికి వైసీపీ వాళ్ళని ఎవరైనా కూడా అమాయకుల్ని బాధ పెట్టేది ఆ మాత్రం నీతిలే. నువ్వు చేసేది అదో పని ల్యాండ్ ఆక్యుపై చేసుకొని మళ్ళీ దానితో మళ్ళీ విలేజ్ మ్యాప్ ప్రకారం లేకుండా మీ ఇష్టం ప్రకారం డ్రామాలు ఆడుతున్నారా? ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అంటారు అనుకుంటున్నా? ఇంకా తమాషాలు పడుతున్నా? ఒక ఆడబిడ్డ 2 రోజులు తిరుగుతా ఉంటే చూస్తా ఉంటా? మనుషులే అమ్మండి, మానవతా ఉండాలి కొద్దిగా. మనుషులే ఇంకేమన్నా ఏదో న్యాయం ఉంటుందిగా, కూర్చోబెట్టి చేయాలిగా. ఊరు పెద్దలు ఎందుకు పట్టించుకోవాలి? ఎందుకు మీరేం చెప్తారన్నా? ఏం చెప్తారు మీరు చెప్పండి. ఊరు పెద్దలు మీరు. నాకు ఇవన్నీ తెలియదు. కరెక్ట్ గా 2 రోజులు టైం ఇస్తున్నాం మీకు. రూమ్ లో ఉండే వాళ్ళందరికీ 2 రోజులు టైం ఇస్తున్నా. 3వ రోజు నేను వస్తా అక్కడికి కూర్చేసుకొని నేను కూర్చుంటా. అక్కడ తేడాగా వచ్చింది అనుకో డైరెక్ట్ గా బాబు గారి దగ్గరికి వెళ్తా. మా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని మొత్తం అందరు ఇంటికి పోతారు. నేను ఇంక మధ్యలో ఎవరి దగ్గరికి వెళ్ళను. మొత్తం అందరిని ఇంటికి పంపిస్తారు.
2 రోజులు టైం ఇస్తున్నా అందరికి, రూమ్ లో ఉండేవాళ్ళందరికి. మీరు ఏం చేస్తారు ఎంఆర్ఓ గారు నాకు తెలియదు. 2 days 3వ రోజు నేను చేసుకుని కూర్చుంటాడు. వాళ్ళకి కానీ న్యాయం కాదు జరగకపోతే ఏం చేస్తారు? మీరు టెక్నికల్ గా ఏం మాట్లాడుకుంటారో, అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఏం మాట్లాడుకుంటారో, ఏం పేపర్లు మార్చుకుంటారో, విలేజ్ మ్యాప్ తీసుకెళ్లి టేబుల్ మీద కూర్చోబెట్టుకోండి. ఎవరైతే అక్కడ ల్యాండ్ ఆక్యుపై చేస్తున్నాడో మొత్తం అయితే బయట అయింది. అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసుకుని డ్రామాలు పడుతున్నారా? వాళ్ళ సొంత ఆస్తి ఇదేమన్నా పేదల భూములన్నీ లాక్కొని వాళ్ళ ఇష్ట ప్రకారం ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. చూపెట్టబట్టే కదా 151 5 లేపేశారు. చుక్కలు చూపెట్టబట్టే పేదలతో ఆడుకొని చుక్కలు చూపెట్టబట్టే 151 5 లేపేశారు. పేదలతో ఆడుకున్నారు. 53 నుంచి మా కార్యకర్త ఆ అమ్మాయి న్యాయం చేయలేకపోతే ఎందుకు మా గవర్నమెంట్ లో తమాషాలు పడుతున్నారు అందరూ. 2 రోజులు మా టైం చెప్తున్నాండి ఎంఆర్ఓ గారు, మీరు సీరియస్ తీసుకోండి. ఇది నాకు హై ప్రయారిటీ కేసు. ఇది 2 రోజుల ఆడబిడ్డగా న్యాయం చేయలేకపోతే మన అనవసరం. ఇక్కడ ఎవరు పని చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేస్తారో 2 రోజుల దాని మీద పని చేయండి. మీరు సీఏ గారితో వర్క్ చేయండి. సీఏ గారు మీకు ఆయన సీనియర్ ఆఫీసర్ అయినా మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ వైజ్ ఏదైనా ఎక్కడన్నా మీకు ఏదైనా సజెషన్స్ కావాలన్నా సార్ ఇస్తారు. సార్ సజెషన్స్ తీసుకోండి. ఎస్ఐ గారు ఉన్నారా మీరు చూసుకోండి. అంతే, నాకు సంబంధం లేదు. ఇంకా 2 రోజుల టైం అంతే. అదే నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వదిలేసేయండి సబ్జెక్టు, నాకు వదిలేసేయండి. ఇది ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయ్యాడు, మాకు సంబంధం లేదని మీరు అందరూ కామ్ ఉండండి. ఎవరు కూడా ఇన్వాల్వ్ కావద్దు దీంట్లో. నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. మీరు ఎవరు ఇన్వాల్వ్ కావద్దు దయచేసి. నేను చెప్పినట్టేనండి, ఇన్వాల్వ్ కావద్దు. ఒక ఆడబిడ్డగా న్యాయం చేయలేకపోతే అది అనవసరం. మనకి ఇంకా మన పార్టీ అనవసరం, ఇదంతా అనవసరం సబ్జెక్ట్. ఇది కరెక్ట్ కాదు. ఇది న్యాయం ఉంది, అన్యాయంగా మాట్లాడట్లేదు కదా. న్యాయం ఉంది, న్యాయం పక్కన కూడా మనం అందరం నిల్చోలేకపోతే ఎందుకు ఇంకా. తర్వాత మన వాళ్ళ డిపార్ట్మెంట్ అంతా ఉన్నారు మేడం, అందరిని పిలిచారు లోపలికి. నేను మాట్లాడబోయే ముందు మీకున్న సమస్యలు ఏదో చెప్పండి. మీరు ఎందుకు సరిగా పని చేయలేకపోతున్నారు, ఎందుకు వీళ్ళని సరిగా రెస్పెక్ట్ ఇవ్వలేకపోతున్నారు, ఫైల్స్ ఎందుకు మీ దగ్గర పెట్టుకుంటున్నారు, ఎస్ఎల్ఏ టైం ఎంత, మీ టైం పీరియడ్ లో మీరు ఎందుకు సాల్వ్ చేయట్లేదు, మీ సమస్య ఏదో చెప్పండి. తర్వాత నేను మాట్లాడతాను. మానిటర్ చేయాలి మీరు. ఎంఆర్ఓ మీరు మండల మెజిస్ట్రేట్ అండి, మీకు చాలా పవర్స్ ఉంటాయి. మీరు చేయాల్సింది సూపర్వైజింగ్. వీళ్ళందరినీ సూపర్వైజ్ చేయకపోతే ఎవరి పాటికి వీళ్ళని వదిలేస్తే వాళ్ళు ఎవరి పాటికి కూడా తిరుగుతున్నారు. ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ ఒక నెల నుంచి దాని మీద సూపర్వైజ్ ఫీల్డ్ పోతున్నాం. వాళ్ళందరూ క్లియర్. ఇక్కడ కొంత టైం ల్యాప్స్ కాబట్టి నేను వచ్చిన తర్వాత ఈ బర్త్ సర్టిఫికేట్ అమ్మా ఎస్ఆర్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి 17 రోజులు అయింది. ఇప్పటికి ఇది 17 రోజుల కథ కాదు. ఇది 17 రోజుల కథ కాదు. ఇది సిస్టమ్ లో ఇష్యూ ఉంది. ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసే ఒక రకంగా బస్సు పట్టిపోయింది. దీన్ని మనం కరెక్ట్ చేయాలి. నేను ప్రయత్నం చేశాను, చాలా సార్లు ప్రయత్నం చేశాను. మనం చేసాము. దీన్ని కొలికి తీసుకురావాలి. ఇక్కడ ఎవరు సమస్య ఉందేడా, ఎవరు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఈయన ఉన్నారు, డీటీ ఉన్నారు. నేను అడుగుతున్నాను కదా, ఫ్రాంక్ అడుగుతున్నాను కదా, గవర్నమెంట్ ఆఫీసర్ గా నీ సమస్య ఏందో చెప్పవా. నువ్వు ఎందుకు పని చేయలేకపోతున్నావు, నీ సమస్య చెప్పు. మీ సమస్యలు ఏదో చెప్పండి, మేము చేసేది నేను చేస్తాను కదా. మీరు సమస్యలే చెప్పు, వచ్చిన వాళ్ళు పని చేయరు, కొద్దాగా తిప్పుకుంటుంటారు, పని చేయరు. అది చేస్తారు, ఇది చేస్తారు, అన్ని చేస్తారు. పని కాదు. మళ్ళీ బర్త్ సర్టిఫికేట్ ఆయన సీనియర్ లీడర్, టౌన్ కమిటీ, తెలుగుదేశం పార్టీ టీడీపీ టౌన్ అధ్యక్షుడు, ఆయనకే బర్త్ సర్టిఫికేట్ 10 రోజులు పడితే ఇక మామూలు పరిస్థితి ఏంటి? వాళ్ళు బర్త్ సర్టిఫికేట్ ఎందుకు అడుగుతారు? ఏదన్నా లోనో లేకపోతే ఇంకేదన్నా రిజిస్ట్రేషన్ కో దేనికో దానికో అడుగుతారు. అవసరం ఉంటేనే కదా బర్త్ సర్టిఫికేట్ అడుగుతారు. వేరే పని ఉంటేనే కదా అడుగుతారు బర్త్ సర్టిఫికేట్. ఊరికే ఫైల్ చేసి ఇంట్లో పెట్టుకోవడానికి కాదు కదా. మీరు 10 రోజులు 15 రోజులు తీసుకుంటే వాళ్ళ టైం అయిపోద్ది కదా. బర్త్ సర్టిఫికేట్ ఎస్ఎల్ఏ ఎంత అండి? సర్టిఫికేట్ ఎస్ఎల్ 60 రోజులు ఏంటండి? సార్ డేట్ బర్త్ కి 60 రోజులు. మామూలుగా పంచాయతీ ఆఫీస్ లో తీసుకుంటారు 20. నాకు అర్థమైందమ్మా, మీరు చెప్పే ప్రాసెస్ అర్థమైంది. నేను అది కాదు నేను అనేది. డెత్ వదిలేండి, డెత్ పక్కన పెట్టండి. డెత్ అనేది ఇప్పుడు జరిగినప్పుడు అది చేస్తారు, అది వేరే విషయం. బర్త్ సంగతి నేను చెప్పేది. ఎవ్రీ ప్రెగ్నెంట్ మనకి యాక్సెస్ ఉంది. మన గవర్నమెంట్ సిస్టమ్ కి యాక్సెస్ ఉంది. అంగన్వాడీ టీచర్ హెల్ప్ చేస్తుంటారు. వాళ్ళకి వేరే మనం వెల్ఫేర్ ఇస్తున్నాము, వాళ్ళకి కావాల్సిన సరుకులు ఇస్తున్నాం. మన గవర్నమెంట్ ఆఫీసర్స్ 3-4 వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తుంటారు. కోఆర్డినేట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక మాట ఎందుకు చెప్పలేకపోతున్నాం మనం? అమ్మ మీ బిడ్డ పుట్టగానే మీరు రిజిస్టర్ చేసుకోండి బర్త్ సర్టిఫికేట్, ఈజీగా అయిపోద్ది, ఒక రోజులో అయిపోయేది, మీరు రేపు పొద్దున చాలా రోజులు పడుతుంది అని వాళ్ళకి మనం అవేర్నెస్ ఎందుకు కల్పించలేకపోతున్నాము? చెప్తే పోతుంది కదా. దానికి తగ్గ చేంజ్ ఇప్పటి నుంచి మనం మొదలు పెట్టాలి. మీరు ఇప్పుడు Day 1 మొదలు పెడతారు చేంజ్, కనీసం 2 ఏళ్ల కన్నా సెట్ అవుతుంది కదా.
ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.